ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ లార్డ్. ప్రియమైన వారులారా, అందరూ బాగున్నారు కదా? చక్కగా 7 రోజులు ఉపవాస ప్రార్థనలు అయితే ఘనంగా దేవుడు జరిపిస్తున్నాడు. దానిని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. దేవుని ఆత్మ మా మధ్య సంచరిస్తుంది. దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. దేవుని వాక్యంలోనికి వెళదామండి. 118వ కీర్తన 13, 14, 15 వచనాలు ధ్యానం చేద్దాం. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి, యెహోవా నాకు సహాయం చేసిన. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమైన. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా అపరాధ దోష పాపములన్నింటినీ కూడా క్షమించి కృపతో నింపమని నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న విధానానికి వందనాలు చెల్లించుకుంటూ నీ వాక్యాన్ని వినటానికి మేము అందరము ఆయుత్తపడ్డాం. నాయన మీరే మాట్లాడమని, మీ దాసుని మరుగు చేసి మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి, యెహోవా నాకు సహాయము చేసి. ఈ లోకంలో మనుషులు మనల్ని పడద్రోయాలని చూస్తారు, మనకు అపకారం చేయాలని చూస్తారు, మనకు నష్టాన్ని కలిగించడానికి, మనల్ని తోసివేసి మనం ముంచివేయడానికి చూస్తారు. కానీ దేవుడు మనకి సహాయం చేసి పడిపోయిన మనల్ని లేపుతాడు. హల్లెలూయా. కొంతమంది స్నేహితులు మంచి వారిని చెడగొట్టుతారు, వారి జీవితాలనే పాడు చేస్తారు. అయితే దేవుని వైపు మనం చూసినప్పుడు దేవుడు మనకి సహాయకుడుగా ఆయన ఉంటాడు. ఆయనే పాపము అనే ఊబిలో నుంచి లేపగలిగిన పరిశుద్ధ దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఏ మనిషి పడిపోయినా లేవనెత్తే దేవుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన యేసు ప్రభువారు. నువ్వు పడిపోయి ఉన్నావా? దేవుని మీద ఆధారపడు, దేవుని వైపు చూడు, దేవునికి నీ చెయ్యి ఇచ్చి నన్ను లేపు తండ్రి అని అడుగు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. తప్పకుండా దేవుడు నీకు మంచి స్థితిలోనికి, పడిపోయిన నీ స్థితిని అంతటినీ మార్చి నీకు మరలా మేలు దయచేసి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాడు. కాబట్టి నువ్వు నిరాశపడవద్దు, ప్రభువు వైపు చూసి ఆశపడు, దేవుడే నీకు సహాయము చేస్తాడు. ఇక్కడ అంటున్నాడు, యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారం. ఆయన ప్రభువును గూర్చి దేవుని బిడ్డలమైన మేము ఎన్నో పాటలు పాడుతాం. నిత్యము పాటలు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తాయి. ఆ పాటలు పాడడానికి మాకు ఎంతో ఇష్టం. ఈరోజు నా సంఘాలలో పాటలు పాడేవారు ఎంతో మంది ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒకప్పుడు పాటలు అందరూ పాడేవారు కాదు, కానీ ఇప్పుడు అందరూ పాడాలని ఆశ. ఎందుకంటే మమ్మల్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో పెట్టినందుకు, మా పాపపు జీవితాలను మార్చినందుకు, పరిశుద్ధులంగా జీవించే కృపని ఇచ్చినందుకు మా దేవునికి మేము స్తుతి గానాలు చేస్తున్నాం. కాబట్టి అదే మాట అంటున్నాడు, యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారం. ఆయన. హల్లెలూయా. నేను రక్షణ పొందడానికి ఆధారం ఆయనే, ఆయన కృపను పొందుకోవడానికి యేసే ఆధారం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మేము ఆయన గూర్చి అందుకనే ఎన్నో పాటలు పాడి దేవుని స్తుతిస్తూ ఉంటున్నాం. నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను. నీతిమంతుల గుడారములో ఏంటి? నీతిమంతుల గుడారం. దేవుని నమ్ముకున్న వారి గుడారం ఏంటో తెలుసా? నీతిమంతుల గుడారం. ఏంటి, అంత నీతిమంతులా మీరు అని మీరు అనొచ్చు, అన్యులు అనొచ్చు. అంత నీతిమంతులు అంటే ఇది మా నీతి కాదు, మా దేవుని నీతే. ఆయన నీతి మాకు ఆధారమైంది. అందుకని కీర్తనాకారుడు అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా. మనుషుల్లో నీతిమంతులు ఎవరూ లేరండి. అయితే దేవుణ్ణి నమ్మటమే మా నీతి, దేవుని యొక్క కృపను పొందుకోవటమే మా నీతి. కాబట్టి దేవుని యొక్క బిడ్డల గుడారము, వారి ఇల్లు నీతిమంతుల గుడారం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుల గుడారంలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడను.
నీతిమంతుల యొక్క ఇల్లు దేనిని బట్టి అతిశయిస్తుందంటే మాకు దేవుడిచ్చిన రక్షణను బట్టి. ఈ రక్షణ అంటే ఏంటో తెలుసా? చనిపోతే మేము దేవుని రాజ్యంలో స్వర్గంలో ఉంటామనే ధీమా. ఈ లోకంలో చాలా మంది LIC బీమా చేయించుకుంటే ధీమాగా ఉంటారేమో కానీ క్రైస్తవుల యొక్క బీమా ఏంటంటే రక్షణ పొందటం, నమ్మి బాప్తిసం పొందటమే మా ధీమా. ఏంటి, రేపు చనిపోతే మేము ఏదో రోజున మనిషి అనేవాడు చనిపోతాడు. చనిపోయిన వెంటనే మా ఆత్మ పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి వెళుతుంది, దేవునితో సదాకాలము ఉంటుంది అనే ఆశతో ఆ రక్షణ సునాదము నీతిమంతుల గుడారములో వినబడుతుందట. హల్లెలూయా. అవునండి, ప్రతి క్రైస్తుని ఇంట్లో దేవుని పాటలు, ప్రతి క్రైస్తుని యొక్క కారులో దేవుని పాటలు మాత్రమే వినబడుతూ ఉంటుంటాయి. ఆ పాటలు వింటూ ప్రయాణం చేస్తాం. ఆ పాటలు వింటూ మా కుటుంబాల్లో ఆనందాన్ని గడుపుతా ఉన్నాం. ఈ రోజున ఎంతో మంది ఈ తరం గాయకులు, చక్కని రచయితలు పాటలు రాస్తున్నారు. ఎంతో ఆత్మతో రాస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలం ఉన్న దేవుడు. ఆయన నిరంతరం నిలుస్తుంది ఆయన కృప. నిరంతరం ఆయన మనుషులను వాడుకుంటూనే ఉంటాడు. కొంతమంది అంటారు ఆ తరంలో మంచి పాటలు వచ్చినాయి, ఇప్పుడు అలాంటి పాటలు లేవండి అని. అయితే ఈనాటి పాటల్లో కూడా ఏంటి, ఇప్పుడున్న మంచి మ్యూజిక్తో, మంచి ఎక్విప్మెంట్తో ఎంతో మధురంగా పాడుతున్న బిడ్డలున్నారు. వారందరిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అలాంటి వారు ఇంకా సంఘాలలో లేవాలి, కుటుంబాలలో లేవాలి, దేవుణ్ణి మహిమపరిచి పాటలు రాసే రచయితలు కావాలి. మంచి సంగీతాన్ని సమకూరుస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. వారి జీవితాలని చక్కగా అన్యులుగా లాగా కాకుండా, చెడ్డ పాటలు పాడటానికి, చెడ్డ పాటలు రాయటానికి కాకుండా దేవుని కోసం, దేవుణ్ణి స్తుతిస్తూ వారు పాటలు రాస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అందుకని ఆ పాటలు ప్రతి గృహాల్లో వినబడుతున్నాయి. ఈ రోజున వేలాది మంది, ఎంతమంది చూస్తున్నారు కూడా ఆ పాటల్ని. అందులో కౌంట్ వస్తుంది యూట్యూబ్లో. కాబట్టి ప్రియమైన వారులారా, లక్షలాది ప్రజలు ఈ రోజున పాటలు వింటున్నారు. రక్షణ సునాదము నీతిమంతుల గుడారంలో వినబడుచుంది అని దేవుడు ఎప్పుడో రాయించాడు. ఈ రోజున ప్రపంచమంతా కూడా దేవుని పాటలు, అన్ని భాషలలో దేవుని పాటలు రాస్తున్నారు, పాడుతున్నారు. కాబట్టి దేవునికి యేసుకు రాయబడినన్ని పాటలు ఏ సినిమా పాటలు కూడా ఉన్నవండి. అన్ని భాషలలో రాయబడుతున్న, అన్ని భాషలలో మహిమపరచబడుతున్న దేవుడు యేసు ఒక్కడే. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను. నిజమే, దేవుని స్తుతించే గృహము సాహస కార్యాలు చేస్తారు. దేనికి భయపడకుండా సువార్తను ప్రకటిస్తారు. నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించడం అన్నట్లుగా దేవుని కార్యాలు చూస్తూ ఉంటుంటారు. దేవుని కార్యాలు చేస్తూ ఉంటుంటారు. అలాగే నీ కుటుంబం కూడా వాడబడాలని ప్రార్థన చేసుకో. నీ గుడారంలో కూడా దేవుని యొక్క రక్షణను కూర్చున్న సువార్త సునాదము వినబడేటట్లుగా నీవు కూడా పాడు, పాటలు విను, దేవుని నామాన్ని మహింపరచు. దేవుడు నీ ఇంటిని ఆశీర్వదిస్తాడు. దేవుని మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలు. ఈ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ నామాన్ని మహింపరుస్తూ నీ కృపను పొందుకునే భాగ్యము అందరికి నీ దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనోహరి యొక్క జన్మదినం కాబట్టి దేవుడు యవనస్తురాలైన బిడ్డను బహుగా దీవించి ఆశీర్వదించి ఫలింప చేయనుగాక. మంచి ఆరోగ్యంతో, జ్ఞానంతో దేవుడు నింపునుగాక. అలాగే ఇంకా అనేక మంది ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని, అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని అందరినీ కూడా దేవుడు బ్లెస్ చేయనుగాక. ఆమేన్. దివిటీలు పట్టుకొని బుద్ధి గల కన్యకలు వరుడేసుని ఎదుర్కొనక సిద్ధపడిరంతా. బుద్ధి లేని కన్యకలు వంతులారిపోగా వెలుపువతో లేకుండా నిద్రపోయిరంతా. వరుడేసు రాగానే బుద్ధి గల కన్యకలు పెండి విందులో వారు కలిసిపోయిరంతా. మత్తు గల కన్యకలు తలుపు తీయమనిరి, మీరెవరో ఎరుగనని తలుపు మూసెను. రాజాది రాజయేసు యసు మహారాజే, ఆ యేసు రాజు రాజ్యమందు నీవు ముందువా, అయితే సిద్ధపడివా, నీ పాపం వీడవా.